తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పాలనా విభాగంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టింది. 13 మంది ఐఏఎస్ అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేసింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి అడ్వైజర్ అండ్ ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావును నియమించింది. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంటూ ఒకేసారి 13 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్ శ్రీధర్ని నియమించారు. అలాగే ఇప్పటివరకు సీఎంఓలో సేవలందించిన అజిత్ రెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేసి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొత్త బాధ్యతలు అప్పగించారు. జీఏడీ ప్రధాన కార్యదర్శిగా అహ్మద్ నదీం నియమితులయ్యారు. మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. చేనేత హస్తకళల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్కు బాధ్యతలు అప్పగించారు. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బజ్జా నియమితులు కాగా ఆయనకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యను నియమించగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. చేనేత హస్తకళల ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సవ్యసాచి ఘోష్కు ఆ శాఖలోనే మరికొన్ని అదనపు బాధ్యతల్ని కేటాయించగా అదే శాఖకు జాయింట్ సెక్రటరీగా కాత్యాయని దేవిని నియమించారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ ప్రధాన సంరక్షణాధికారిగా వినయ్ కుమార్కు అదనపు బాధ్యతలనిచ్చింది ప్రభుత్వం. అలాగే హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా కె చంద్రకళను, తెలంగాణ రెడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ముషారఫ్ అలీని నియమించారు. ఆర్ఎండ్బి స్పెషల్ సెక్రటరీగా గంగాధర్కు బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా టి వెంకన్నను నియమించారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి అత్యంత కీలకమైన టూరిజం డైరెక్టర్గా కె విద్యాసాగర్ను నియమించారు. వీటితో పాటు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న సీఎస్ కె రామకృష్ణారావును సీఎంకే అడ్వైజర్ అండ్ ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. పరిపాలనలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని వినియోగించుకునేందుకు రిటైర్మెంట్ రోజే ప్రభుత్వం ఈ కీలక బాధ్యతల్ని అప్పగించనుంది.